ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నం వైసీపీ ఆఫీసు వేదికగా జగన్ పర్యటన వివరాలు చెప్పారు. మెడికల్ కాలేజీలను జగన్ సందర్శిస్తారన్నారు. పేదవాడికి ఉచిత విద్యను వైద్య సేవలను దూరం చేయడం దుర్మార్గమని అమర్నాథ్ చెప్పారు. వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం లేదు, ఐబీ లేదు, టోఫెల్ లేదు, జిఆర్ఈ లేదు, ఫౌండేషన్ కోర్సెస్ లేవు, ట్యాబులు లేవు, డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవు. ఇది దేనికేనంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు బాగుపడాలంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మరుగున పడిపోవాలనేటువంటి పాలసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. అంటే విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, చివరికి మనం వ్యవసాయం చూసాం. యూరియా మధ్యవర్తులకి, దళారులకి, వ్యాపారస్తుల దగ్గర తప్ప సామాన్యమైనటువంటి రైతుకి ఈరోజు యూరియా ఒక బస్తా అందాలంటే ఏ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దానికి అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు. మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే అసెంబ్లీలో మాట్లాడారు. అంటే వ్యవసాయం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పూర్తిగా ఈ ప్రభుత్వమే ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువ పేదవాడి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం.